నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జగాల్ని ఏలే సర్వశక్తి స్వరూపిణి జగదంబ. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం జగజ్జనని ఎన్నో అవతారాల్ని ధరించింది. పరమేశ్వరుని హృదయేశ్వరిగా పరమేశ్వరి తన లీలా వైభవాల్ని అనంతంగా ప్రకటించింది. సకల కళలు మూర్తీభవించిన ఆ వరాల తల్లి లోక కళ్యాణకారిణి, సకల శుభదాయిని. లక్ష్మీ అంశతో పార్వతీ కళతో సమ్మిళితమై ఇరు కళలు అంటే రెండు కళలు మేళవించిన మహిమామూర్తిగా జగన్మాత ఇరు కళల పరమేశ్వరిగా వ్యక్తమైంది. నెల్లూరు నగరంలో నెలకొన్న ఇరు కళల పరమేశ్వరి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అంటూ జగన్మాతను ఆదిశంకరుల వారు వేడుకున్నారు. జ్ఞానమైన వైరాగ్యమైన యోగమైన ఆ లోకేశ్వరి కృప కలిగితేనే సిద్ధిస్తాయి. అలాంటి అఖిలాండేశ్వరి ఇరుకళల పరమేశ్వరిగా నెల్లూరు సీమలో ఆవిష్కారమైంది. నెల్లూరు గ్రామ దేవతగా వినుతికెక్కిన ఈ జగదీశ్వరిని భక్తులు తమ ఇంటి ఇలవేలుపుగా ఆరాధించుకుంటారు. श्री शिव सतिये वर वरद सर्वजनमे वशमानय स्वाहा. सनातनी सृष्टि स्वरूपकारिणी चिदंबरी कैवल्यदायिनी त्रिनेत्रिणी दिव्य దుర్గాంబికా పాద పంకజం. మనుమసిద్ధి ఏలిన దివ్యసీమ, తిక్కన భారతం ఆవిష్కారమైన ప్రతిభా గరిమ, మూల స్థానేశ్వరిని నేపథ్య మహిమ నెల్లూరు సీమ. పెన్నమ్మ హొయలు, వరి పంటల సిరులు, భక్తి ఆధ్యాత్మిక విరులతో నెల్లూరు గుబాళిస్తుంది. ఈ నెల్లూరులోని మూలాపేటలో నెలకొన్న అతి పురాతన ఆలయం ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం. నెల్లూరులోని మూలాపేటలో సువిశాలమైన లోగిలిలో ఈ ఆలయం అలరారుతోంది. స్వర్ణాల చెరువు ప్రక్కనే సర్వశోభితంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. నెల్లూరు గ్రామదేవతగా, సింహపురి పరిరక్షకురాలిగా ఇరుకళల పరమేశ్వరి వర్ధిల్లుతోంది. साम्राज्य लक्ष्मी
నెల్లూరు గ్రామ దేవత అయిన ఇరుకళల పరమేశ్వరిని పల్లవులు, చోళులు, కాకతీయులు ఇలా ఎన్నో రాజవంశీకులు తమ ఆరాధ్య దైవంగా కొలుచుకున్నారు. కొలిచిన వారి పాలిట కల్పతరువుగా, పూజించిన వారి పాలిట వరదాయినిగా పరమేశ్వరి ప్రణతులందుకుంది. నెల్లూరు సీమలో ఏ ఇంట శుభకార్యం జరిగినా తొలి పిలుపు, తొలిసారే ఇరుకళల పరమేశ్వరికే సమర్పిస్తారు. ఈ లోగిల్లోకి అడుగిడగానే విలక్షణమైన భక్తి భావ పరంపర భక్తుల్ని చుట్టుముడుతుంది. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకట. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకట. దేవి దుర్గా మంత్రం చయో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ. ప్రధాన ముఖద్వారంపై అమ్మవారి విగ్రహం సజీవ కళతో అలరారుతూ ఉంటుంది. చయో జపేత్ నాప్నోతి ఫలం తస్య. ఆలయ ముఖ మంటప కుడ్యాలపై, స్తంభాలపై పలు శిలా శాసనాలున్నాయి. ఈ శాసనాలు ఈ ఆలయ వైభవ ప్రాభవాల్ని ఆవిష్కరింపచేస్తాయి. ఆలయ ముఖ మంటపంలోని స్తంభాలపై పలు దేవతా మూర్తులు నెలకొని ఉంటాయి. ఏ జగత్కారక శక్తి అనంతమైన రూపాలతో అనంత రీతులుగా ఈ విశ్వకృత్యాల నడకకు అఖండ తేజస్సుగా దర్శనమిస్తుందో ఆమె పరమేశ్వరి. సౌమానస్యం, భీకరత్వం కలగలిసిన ఇరు కళలతో పరమేశ్వరి గర్భాలయంలో కొలువుదీరి ఉంటుంది. 13వ శతాబ్దంలో కాకతీయ ప్రతాప రుద్ర మహారాజు నిర్మించిన ఆలయంలో అమృతవల్లి, ఆశ్రిత కల్పవల్లి ఇరు కళల పరమేశ్వరి సకల అలంకారాలతో తేజరిల్లుతుంది. గర్భాలయంలో సింహపురి గ్రామ దేవత అయిన ఇరుకళల పరమేశ్వరి సకల శోభస్కరంగా దర్శనమిస్తుంది. పుష్పమాలికలతో పద్మాసన స్థిత అయి పరమేశ్వరి కొలువు తీరి ఉంటుంది. రజత త్రిపుండాల్ని నుదుటన ధరించి రజత నేత్రద్వయం అలంకారాలతో సువర్ణ కర్ణ నాసికాభరణాలతో సౌందర్య రూపిణిగా పరిఢవిల్లుతుంది. అనేక కోటి బ్రహ్మాండాలను, చరాచర జీవరాశుల్ని తన లీలా విలాసంతో సృష్టించి పాలించి చివరకు తనలోనే లయం చేసుకునే మహాశక్తి పరమేశ్వరి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపాలతో తేజరిల్లుతూ జగన్మాతగా, ఆది ప్రకృతిగా పరమేశ్వరి ఎల్ల లోకాలచే కీర్తింపబడుతోంది. ఇరు కళలు అంటే రెండు కళలు, సూర్యచంద్రుల కళలు, భీకరత్వం సౌమనస్యం కళలు, మహాగౌరి మహాలక్ష్మి కళలు, దివారాత్రాలనే కళలు, ఇలా రెండు కళల సమ్మిళిత స్వరూపంగా
పరమేశ్వరి అలరారుతూ ఉంటుంది. అందుకే ఈ జగన్మాతను ఇరు కళ్ళల పరమేశ్వరిగా వ్యవహరిస్తారు. గణేశమాత దుర్గాయ, శివరూప శివప్రియ, నారాయణి విష్ణుమాయ, పూర్ణ బ్రహ్మస్వరూపిణి అంటూ నానావిధ నామాలతో, రూప విశేషాలతో జగన్మాతను ఆరాధిస్తారు. कुलसुन्दरि नित्ये नीलपताके विजये सर्वमङ्गले ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वर परमेश्वरि मित्रे समयी షష్ఠీ సమయీ. సింహపురి గ్రామ దేవత అయిన ఇరుకళల పరమేశ్వరి, ఇక్కట్లు బాపే జగదీశ్వరి, ఇడుముల్ని నివారించే సర్వేశ్వరి, ఇహపర సుఖాల్ని అందించే లోకేశ్వరి, ఇంటింటా వరాల సిరుల్ని కురిపించే మహేశ్వరి, ఇమ్మన్న వరాల్ని తక్షణమే ఇచ్చే రాజేశ్వరి. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేస్తారు. భక్తి శ్రద్ధలతో అంబలి, పొంగళ్ళు, సత్తి కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించుకుంటారు. లోపాముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేళీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకర దేవమయీ తేజోదేవమయీ మనోజ. పండుగలు, పర్వదినాల్లో, శ్రీదేవి శరన్నవరాత్రుల్లో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆయా సందర్భాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజాధికాల్ని నిర్వహిస్తారు. పార్వతీ లక్ష్మీ కళల సమన్వయ రూపిణి పరమేశ్వరి. ఆది, శుక్ర, మంగళవారాల్లో అమ్మవారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం అమ్మవారిని పూలంగి సేవ, కుంకుమార్చన, ఖడ్గమాల, లలిత సహస్రనామ పారాయణలు, దుర్గా సప్తశతితో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆనందమయీ అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే. గర్భాలయంలో పరమేశ్వరి సుతులైన గణేశుడు, కుమారస్వామి కొలువుతీరి ఉంటారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా. ఈ ఆలయ లోగిలి సర్వం శక్తిమయం జగత్ అనే భావనకు సాకార రూపం. అమ్మవారికి ప్రతిరూపమైన నింబ వృక్షానికి పసుపు చీర అలంకృతమై ఉంటుంది. ఈ వృక్షం క్రింద మృత్తికా శివలింగం ఉంటుంది. శివశక్తుల సమ్మేళన స్వరూపంగా దీనిని భక్తులు భావిస్తారు. దైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో దసరా తర్వాత ప్రధాన వేడుక ఉగాది. తెలుగు సంవత్సరాదిన పరమేశ్వరి సన్నిధిలో విశేష ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం అనాదిగా కొనసాగుతోంది. సంవత్సర ఆరంభం రోజున అమ్మను ఆరాధిస్తే ఆ ఏడాదంతా శుభకరంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ భక్తులు అమ్మవారి ఉత్సవ పరంపరలో పాల్గొని తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. ఉగాది ఉత్సవాలు సింహపురి ఇరుకళల పరమేశ్వరి సన్నిధిలో కనువిందు చేస్తాయి. నవావరణ పూజలతో, కూష్మాండ బలిహరణలతో వైభవోపేతంగా అమ్మవారిని ఉగాది నాడు అర్చిస్తారు.
పిసికి బతికెటోళ్ళం బుజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు ఉగాది నాటి సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన శకటంపై అమ్మవారి భారీ విగ్రహాన్ని నెలకొల్పి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. మేళ తాళాలు, మంత్రోచ్చారణలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య, విద్యుత్ దీపాల వెలుగు జిలుగుల మధ్య, బాణాసంచా సందడి మధ్య అమ్మవారి ఉగాది ఉత్సవ ఊరేగింపు పరిఢవిల్లుతుంది. నెల్లూరు పుర వీధులలో అమ్మవారి దివ్య శకటోత్సవం వైభవోపేతంగా కొనసాగుతుంది. చెన్నై కోల్కతా జాతీయ రహదారి రైల్వే లేన్పై గల నెల్లూరుకు చేరుకున్న భక్తులు 4 కిలోమీటర్ల దూరంలో గల ముత్తుకూరు రోడ్లో గల ఇరుకళల పరమేశ్వరీదేవిని దర్శించుకుంటారు. జగన్మాత నామాలలో పరమేశ్వరి నామం విశేషమైనది. పరమేశ్వరి నామం పలికే చోట పరమేశ్వరిని దర్శించే ప్రదేశం సాక్షాత్తు కైలాసంతో సమానమని శివపురాణం వివరించింది. అలాంటి పరమేశ్వరి ఇరు కళలతో కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. సజ్జన శుభంకరిణిగా వర్ధిల్లుతోంది. ఆ జగన్మాత కృపా వైభవాన్ని మనం సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.